నల్గొండ జిల్లా చిట్యాల మండలం నేరడ గ్రామంలో శ్రీ మహమ్మాయి శాంభవి మాత 17వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఆలయ కమిటీ అధ్యక్షులు పెందోట వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో 3 రోజులు ఘనంగా నిర్వహించారు. శాంభవి మాత ఆలయ ప్రధాన అర్చకులు పెందోటి సత్యనారాయణ ఆధ్వర్యంలో 17వ వార్షికోత్సవ ప్రత్యేక పూజలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. గణపతి పూజ, పుణ్యవాచనం, అంకురారోపణ, నవగ్రహ పూజ, బ్రహ్మ కలశ స్థాపన, కలశ పూజలు, అమ్మవారి విశేషాలు, శ్రీ చండీ మహాయజ్ఞము, మంగళహారతులు, కుంభ నివేదన అమ్మవారికి సమర్పించారు. ఆలయ ప్రధాన అర్చకులు పెందోట సత్యనారాయణ దిశ టీవీతో మాట్లాడుతూ శాంభవి మాత ఆలయ పునర్నిర్మాణం 2008వ సంవత్సరం శ్రావణ శుద్ధ దశమి రోజు ఆలయ పునర్నిర్మాణం జరిగిందని తెలిపారు. నేరడ గ్రామంలో 17వ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ సంవత్సరం శాంభవి మాతకి మహాకుంభాభిషేకం నిర్వహించామని, ప్రతి సంవత్సరం అమ్మవారికి ఇదే విధంగా అన్నదాన కార్యక్రమం మహాకుంభోత్సవం నిర్వహిస్తున్నామని ఆలయ ప్రధాన అర్చకులు తెలిపారు. నేరడ గ్రామము, నల్గొండ జిల్లా చిట్యాల మండలం నేరడ గ్రామము, శ్రీ 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 మహమ్మాయి శాంభవీదేవి దేవాలయము. ఇక్కడ మహమ్మాయి శాంభవీదేవి దేవాలయం పునర్నిర్మాణము 2008 సంవత్సరంలో శ్రావణ శుద్ధ దశమి రోజు జరిగింది. నేడు 17వ వార్షిక బ్రహ్మోత్సవాలు జరుపుకుంటున్నాము. ఈ 17వ వార్షిక బ్రహ్మోత్సవాలలో ఈరోజు అమ్మవారికి మహాకుంభాభిషేకము నిర్వహించడం జరుగుతుంది. నేరడలో ఉన్నటువంటి విశ్వబ్రాహ్మణులందరూ కూడా జలకడువులు తీసుకొని అమ్మవారికి సాయంత్రం 7 గంటలకు అమ్మవారి దేవాలయంకు విచ్చేసి అమ్మవారికి కుంభ నివేదన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. తదనంతరము అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇదే విధంగా ప్రతి సంవత్సరము ఇదే విధంగా అమ్మవారికి ఎంతో వైభవంగా కుంభోత్సవం మరియు మహాశివరాత్రి పర్వదినాలు నిర్వహించడం జరుగుతుంది.